యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న దేవరా పార్ట్ 1 రిలీజ్ డేట్ అప్డేట్ వచ్చేసింది. దేవరా పార్ట్ 1 దసరా కానుకగా అక్టోబర్ 10, 2024న రిలీజ్ కాబోతుంది. ఈ న్యూస్ తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అండ్ ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్కి, కొరటాల శివకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ తర్వాత ఒక సోలో హిట్ జూనియర్ ఎన్టీఆర్కి చాలా కీలకం. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి ఉంది. సో అలాంటి గ్లోబల్ మార్కెట్లో ఎన్టీఆర్ ఇంకా ఎక్కువ తన మార్కెట్ని విస్తరించుకోవాలంటే ఈ దేవరా పార్ట్ 1 హిట్ చాలా కీలకంగా మారుతుంది. అలానే కొరటాల శివకు కూడా ఈ దేవరా పార్ట్ 1 హిట్ చాలా కీలకం. ఎందుకంటే కొరటాల శివ మనందరికీ తెలుసు, ప్లేజరిజం వివాదాలు చిక్కుకున్నారు. ఆయన శ్రీమంతుడు ప్లేజరిజం కంటెంట్ వివాదంలో ఆయన చిక్కుకున్నారు. ఆయనకి ప్రతికూలంగా సుప్రీంకోర్టులో తీర్పు కూడా వచ్చింది. సో కొరటాల శివ ఈ సినిమాతో రైటర్గా, డైలాగ్ రైటర్గా, డైరెక్టర్గా తన్ని తాను మళ్ళీ రుజువు చేసుకునే ఒక ఛాన్స్గా భావించి ఖచ్చితంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఒక హిట్ ఇవ్వాలని చెప్పి అందరూ భావిస్తున్నారు. సో కొరటాల శివ విల్ బి బ్యాక్ అని చెప్పి చాలామంది భావిస్తున్నారు. అలానే ఈ సినిమా కోసం దిగ్గజ టెక్నీషియన్స్ వర్క్ చేస్తారు. ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ రత్నవేలు, అలానే సాబు సిరిల్ ఆర్ట్ విభాగం ఆయన. సో వీళ్ళందరూ కూడా దిగ్గజాలు. సో వీళ్ళందరూ కలిసి చేస్తున్న ఈ మూవీ ఒక ఐ ఫీస్ట్గా ఉంటుందని చెప్పి కళ్యాణ్ రామ్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకున్నారు. అలానే ఒక లార్జర్ దన్ లైఫ్ కంటెంట్ ఈ మూవీలో ఉండబోతుంది. అందుకే ఈ మూవీని 2 పార్ట్స్లో రిలీజ్ చేస్తామని చెప్పి ఈ చిత్రం మేకర్స్ యువసుధ ఆర్ట్స్ రీసెంట్గా ఫ్యాన్స్తో పంచుకుంది. సో ఓవరాల్గా దేవరా మూవీ దసరా కానుక రిలీజ్ కాబోతుంది. మరి ఈ చిత్రానికి పోటీగా దసరా టైంలో ఇంకే చిత్రాలు వస్తాయి? మరి ఈ చిత్రంతో ఎన్టీఆర్ తన బాక్స్ ఆఫీస్ టైంలో గ్లోబల్ వైడ్గా ఏ మేరకు రుజువు చేసుకుంటారని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్గా ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అండ్ అలానే అనిరుద్ రవిచందర్ బీజిఎంకి పెట్టింది పేరు. ఈ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్కి అనిరుద్ రవిచందర్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు. సో ఓవరాల్గా ఒక మంచి టెక్నీషియన్స్ అందరూ కూడా దేవరా మూవీకి పనిచేస్తుండడం గొప్ప విశేషం. అండ్ దేవరా మూవీ రిలీజ్కి ముందు జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం 2 నెలలు కేటాయించారట. సో ఈ సినిమాలో ఎంత కంటెంట్ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ అంత టైం కేటాయిస్తారు. అలానే ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ఈశాన్య రాష్ట్రాల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ అక్కడ పర్యటించబోతున్నారు, అక్కడ ప్రమోట్ చేయబోతున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీని. ఇంతవరకు ఈశాన్య రాష్ట్రాల్లో ఏ ఒక్క హీరో, తెలుగు హీరోలు ఎస్పెషల్లీ అక్కడికి వెళ్ళి ఒక మూవీని ప్రమోట్ చేసింది లేదు. జూనియర్ ఎన్టీఆరే ఫస్ట్ హీరోగా అక్కడికి వెళ్ళి ఒక తన చిత్రాన్ని ప్రమోట్ చేసుకుని హీరోగా నిలవబోతున్నారు. సో ఓవరాల్గా దేవరా అప్డేట్స్ ఇంకా వస్తూనే ఉంటాయి. రిలీజ్ డేట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ సింగిల్, టీజర్ ఇవన్నీ కూడా వరుసనే ఇంకా వస్తూ ఉంటాయి. చూద్దాం దేవరా నుంచి ఇంకెన్ని సర్ప్రైజెస్ ముందు వస్తూ ఉంటాయో.